రాష్ట్రంలో మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళన చేయనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావస్తున్నా ఇంకా 2 పదవులు ఖాళీగా ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో వాటిని భర్తీ చేయడంతో పాటు కేబినెట్ ప్రక్షాళన కూడా చేసే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులను తొలగించి వారి స్థానాల్లో కొత్త వారికి చోటివ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం 4 కొత్త వారికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తర తెలంగాణకు చెందిన ఒకరిని, దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరిని కేబినెట్ నుంచి తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ వారిని తొలగించాల్సి వస్తే అదే సామాజిక వర్గం నేతలతో ఆ స్థానాలను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు కేబినెట్ విస్తరణ వార్తలతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు.